బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఓ కీలక నేత పార్టీని విడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే త్వరలోనే తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తారని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి కొత్త అవకాశం ఇస్తారని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టెం రాఘురాం, కొనకొల్ల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను వారికి అప్పచెప్పినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఓ కీలక నేత పార్టీని విడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఈ సంచలన నిర్ణయం ప్రకటించారు. అయితే త్వరలోనే తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకొల్ల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువులలో చంద్రబాబు జరిగే లోక్ సభలో నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. అయితే తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఓ కీలక నేత పార్టీని విడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ట్విట్టర్ వేదికగా ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే తన పార్టీ లోక్సభ సభ్యంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకొల్ల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలో నేడు రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. ఏదైతే విజయవాడ వేదికగా కేశినేని సంచలన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం పార్టీని కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తాను వచ్చే ఎన్నిక విజయవాడ ఎంపీగానే తాను పోటీ చేస్తాను, కానీ టీడీపీ నుంచి ఉండకపోవచ్చు అనేది ఆయన నిన్న మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా కేశినేని నాని పార్టీ మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, తన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తనని పక్కన పెట్టడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన దూరం పెడుతూ
వివిధ రకాలుగా ఆయనని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆయన మీడియా వేదికగా అనేక సార్లు తన ఆవేశాన్ని ఆందోళన వెలగక్కడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే కనుక వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ సీటు ఉండకపోవచ్చు అని చెప్పేసి పార్టీ వర్గాల్లో ఏవైతే ప్రచారం జరుగుతుందో ఈ నేపథ్యంలోనే దాన్ని పార్టీ నేతలు కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఖండించకపోవడాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకోసమే త్వరలో తన ఎంపీ పదవికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడం జరిగింది. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పారు. తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ కి పంపించబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని వ్యవహారం విజయవాడ కృష్ణా జిల్లాలో ఒక అంతర్గతంగా పార్టీని కలవరానికి గురి చేస్తుంది. ఈ వ్యవహార శైలి వల్ల పార్టీకి వచ్చే ఎన్నికల నష్టం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కేశినేని నాని వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే గతంలో జరిగిన కేశినేని వ్యక్తం చేసిన ఏవైతే పార్టీ మీద టీడీపీ మీద వ్యక్తం చేసిన విభేదాలు అవుతున్నాయో వాటన్నింటినీ కూడా అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా గమనిస్తుంది. కేశినేని నానిని అవసరం అనుకుంటే తమ పార్టీ నుంచి కూడా రంగంలోకి దింపే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి కేశినేని ఏ పార్టీలోకి వెళ్ళారా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, అయితే చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య జరిగే వైరం కానీ అదేవిధంగా మొన్న జరిగిన ఫ్లెక్సీ వారికి కూడా ఇందుకు కారణం అనుకోవచ్చా? నిజంగా గత కొంతకాలంగా కూడా కేశినేని నాని పార్టీకి సంబంధించి చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి తన మీద ఎన్ని ఆరోపణలు పార్టీ వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, అదేవిధంగా వారిని ప్రోత్సహించే విధంగా టీడీపీ స్థానిక నేతలు వ్యవహార శైలిని ముందు నుంచి కూడా కేశినేని నాని తప్పుపడుతూ వచ్చారు. సో ఈ వ్యవహార శైలి చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. తనను పార్టీలో ఉంచదలుచుకోకుండా చంద్రబాబు నాయుడు వెనక నుంచి ఇవన్నీ జరిపిస్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా కేశినేని నాని చేయడం జరిగింది. అందుకోసమే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పాల్గొనబోను టీడీపీ నుంచి వేరే పార్టీ నుంచా లేదా ఖచ్చితంగా తాను ఎంపీ కిందనే పోటీకి దిగుతాను తప్ప ఏదో ఒక పార్టీయా లేదా తాను స్వతంత్రంగానూ కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేశినేని స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.